ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల కాంగ్రెస్ నాయకుడు దుర్గాప్రసాద్ హిడ్మా ఎన్కౌంటర్ లో కీలక పాత్ర వహించారు. రివార్డును పొందడం కోసం ట్రీట్మెంట్ పేరుతో డ్రామాలు చేసిన నాయకుడని పలువురు ఆరోపిస్తున్నారు. బికల్పా పేరిట మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. ప్రజాక్షేత్రంలో ఆయనకు మరణం తప్పదు అంటూ మావోయిస్టులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటీవల చోటు చేసుకున్న కర్ల రాజేష్ మృతి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కోదాడలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర బృందం పర్యటించింది. విచారణ పేరుతో పోలీసులు చేసిన దాడిలోనే రాజేష్ మరణించాడని ఆరోపిస్తూ మానవ హక్కుల వేదిక రాష్ట్ర బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాజేష్ మరణానికి కారణమైన పోలీసు అధికారులపై తక్షణమే సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేయాలని, బాధ్యులైన సిబ్బందిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని వారిని తక్షణమే సర్వీస్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు, మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు వారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న వ్యక్తిని గ్యాస్ సిలిండర్ లోడ్ తో ఉన్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలుగా అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు కనిపర్తికి చెందిన రాజుగా గుర్తించారు పోలీసులు. మృతుడిని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా పెనుపల్లిలో గణేష్పాడు గ్రామ శివారులో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ నుంచి విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా బస్సు బోల్తా కొట్టింది. దీంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి డ్రైవర్ పరారైనట్లు సమాచారం. విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ఘటన జరిగిన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ప్రమాదవశాత్తు బావిలో పడి యువతి మృతి చెందింది. తండ్రితో కలిసి కూతురు అఖిల మేకలకు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గిరిధర్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పాత పినబాక గ్రామంలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 8 మందిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి 5 బైకులు, 1500 రూపాయలను, 2 కోళ్లను స్వాధీనం చేసుకుని ఎస్ఐ వెంకటకృష్ణ పందెం రాయులపై కేసు నమోదు చేశారు. పేకాట కోడి పందాలు ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.